హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన కొండగట్టు స్వామిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరగా టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వాటి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో చర్చించారు. దీంతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ బోర్డు 35.19 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. జనసేన కార్యకర్తలతో సమావేశం, ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రేణులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తరువాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితో సమావేశం అవుతారు.